శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అందరికీ నమస్కారం. 2024 జూన్ మాసంలోకి వచ్చేసి 6 మాసాలు కళ్ళు మూసుకొని తెలిసే లోపల దాటిపోయి, ఇందులో గత 2 మాసాల నుంచి మనకి ఎన్నికల హడావుడి, ఐపీఎల్ లాంటి హడావుడులు, అలాగే జూన్ మాసంలో కూడా మళ్ళీ మనకి వరల్డ్ కప్, మినీ వరల్డ్ కప్, సో ఇలాంటివన్నీ కూడా మనకి కాలాన్ని చాలా వేగంగా పరిగెడుతుంది. సో ఈ కాలం వేగంగా పరిగెట్టడంతో పాటుగా మన యువకుల్లో కూడా ఆర్థికమైనటువంటి క్రమశిక్షణ ఇంకా ఏర్పడితే బాగుంది. అంటే ఆ మధ్య మనం పేపర్లో చూస్తున్నాం, అంటే కొన్ని ప్రదేశాలలో, అంటే దాదాపు నాకు తెలిసి మే మంత్ సెకండ్ వీక్ ఫస్ట్ వీక్ అనుకుంటా, నేను ఈ గంజాయి సేవించి కొంతమందిని దౌర్జన్యాలకి దిగడం, కొన్ని షెడ్లను తగలబెట్టడం అనేది మనం భాగ్యనగరంలో దాని సంఘటనలు చూసాం. అంటే యువత కొంతమంది ఈ చెడు ప్రవర్తనలకు అలవాటు పడి నాశనాన్ని వారిని నాశనం చేసుకోవడం, కొన్ని మత ఛాందసవాదుల యొక్క ప్రభావం మన మీద ఎక్కువగా ఉండడం, మన ధర్మాన్ని కించపరిచి నాశనం చేసేటువంటి శక్తులు ఎక్కువగా ఉండడం, దానివల్ల కూడా కొంత మనకి ఇబ్బంది కలుగుతుంది. నేను ఏ మతం దూషించట్లేదు, కానీ మన యొక్క ప్రవర్తనలో మన యువకులందరూ కూడా సమాజానికి ఉపయోగపడేటువంటి స్థితిలో ఉంటే మంచిదని నా భావం. అయితే మనకి ఇటువంటి దుశ్చర్యలు ఏం జరుగుతున్నాయంటే మన యొక్క నాయకుల యొక్క పోకడ సరిగా లేకపోవడం. ఎందుకంటే ఎన్నికలు అయిపోయినాయి. ఇప్పుడు ఈ మొదటి వారంలోనే జూన్ ఫలితాలలో దాదాపుగా మనకి మొదటి వారంలోనే, 2వ వారంలో ప్రారంభంలో ముఖ్యమంత్రులుగా, ప్రధానమంత్రులుగా ఈ ఎన్నికలు పూర్తయి ప్రధాన ముఖ్యమంత్రులందరూ కూడా ప్రమాణ స్వీకారం చేయగలిగేటువంటి ఒక సమయం ఇది. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ ఎన్నికలు ఎక్కువగా కోలాహలంగా ఉంది. కాబట్టి ప్రధానమంత్రిగా ఎన్నికయ్యేటువంటి శుభతరుణం, కొన్ని ప్రాంతాల్లో ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయవచ్చు. అటువంటి శుభతరుణంలో మీరందరూ కూడా యువకుల మీద దృష్టి పెట్టండి అని చెప్పడం. అలాగే మనము నాయకుల యొక్క ఉచ్చులో పడి మనల్ని మనం కొట్టుకుంటూ తిట్టుకుంటూ, ఇది కరెక్ట్ కాదు. ఆ పార్టీ వాళ్ళ పిల్లల్ని ఈ పార్టీ వాళ్ళ పిల్లల్ని ఆ పార్టీ వాళ్ళు కొట్టడం, రాళ్లు విసిరేసుకోవడం. వాళ్ళు బాగానే ఉన్నారు, వాళ్ళు సుఖంగా ఏసీ కుర్చీలలో సెక్యూరిటీతో ఉంటారు వాళ్ళు. కానీ మనము ఆ ఎన్నికల సమయంలో చేసి హడావడి, అంటే వాడిచ్చినటువంటి 1,00,000 10 లక్షలకు కక్కుర్తిపడి మన జీవితాన్ని తృణప్రాయం చేసుకుంటాం. అటువంటి వాటికి యువకులు దూరంగా ఉండండి. రాజకీయ రంగంలో ప్రభావం చూపాలి, యువత రాజకీయ రంగంలోకి వెళ్ళాలి, వద్దనట్లేదు, కానీ సత్సంప్రదాయాన్ని పాటించే ప్రయత్నం. అలాగే చాలా మంది వచ్చేసి మధ్య ఇద్దరు చెప్పిన విషయాలే మళ్ళీ చెప్తున్నాను, మంచి మాటలు. ఒకటంటే ఈ మద్యపానానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అలాగే చెడు స్నేహాలకి దూరంగా ఉండే ప్రయత్నం చేయడం, తప్పుడు మార్గంలో ఉన్నటువంటి వీడియోలు షేర్ చేసుకోవడం, ఇవన్నీ కూడా మంచిది కాదు. అలాగే దయచేసి మీరందరూ కూడా పెద్దవారి యొక్క మాటలు శిరసావహించడం మంచిది. ఏదైనా శుభకార్యాలు జరుగుతున్నప్పుడు పెద్దవాళ్ళని అనుసరించడం మీకు శ్రేయోదాయకం, శుభదాయకంగా ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తించండి. అలాగే ఇప్పుడు అందరికీ కూడా కళాశాల ప్రవేశ, వీసా సంబంధమైనటువంటి హడావుళ్ళు ఇవన్నీ కూడా కనబడుతున్నాయి. కనుక మీరందరూ కూడా మంచి కళాశాలలో ప్రవేశాలు పొంది ఈ ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీలు వెళ్ళేవాళ్ళు, డిగ్రీలో నుంచి పీజీకి వెళ్ళేవాళ్ళు, అలాగే 10th నుంచి ఇంటర్మీడియట్ వెళ్ళేవాళ్ళు, శ్రద్ధ, ఏకాగ్రత. 10th అయిపోగానే కాల్ ఎగరేసి నేను గొప్పోడిని అయిపోయినా, నేను దమ్ము కొట్టవచ్చు, నేను మందు కొట్టవచ్చు, డిగ్రీ అయిపోయిన తర్వాత నేను ఎవరైనా లవ్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, ఇటువంటిది కాదు. నేను దేశానికి ఉపయోగపడబోతున్నాను, నా కుటుంబానికి మంచి పేరు తేబోతున్నాను అనేటువంటి భావనతో మీరు చదువులోకి వెళ్ళండి. ఆ చదువు సుసంపన్నమై మీ ఖ్యాతిని, కుటుంబ వృద్ధిని, సమాజ శ్రేయస్సుని తప్పకుండా పొందుకోండి. ఏదో సోది చెప్పాడు అనుకోకండి. ఇంత కూడా మనకి ప్రపంచంలో మన దేశం ఉన్నత స్థానం ఉండడానికి మనం చేసేటువంటి ఒక ప్రయత్నం. ఈ యువతులందరూ కూడా సమిష్టిగా చేసేటువంటి కృషి వల్లనే మన దేశం ఉన్నత స్థాయికి వెళ్తుంది. కాబట్టి మీరందరూ అటువంటి ప్రయోజనవంతమైన విద్యాభివృద్ధి పొందాలని, ఉన్నత ఉద్యోగ ప్రాప్తి పొందాలని, విదేశాల్లో కూడా మన భారతీయ జెండా రెపరెపలాడించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ యొక్క కొత్త మాసం వర్షాలన్నీ కూడా తొందరగా పడుతున్నాయి. తప్పకుండా మనకి అంటే వర్షాకాలం ప్రారంభమవుతుంది. ఈ యొక్క చిరుజల్లుల ఆనందమయ జీవనంతో మీరందరూ కూడా సుఖశాంతులు, ఆనందాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ఇక మనం 12 రాశుల వారికి ఉన్నటువంటి ఫలితాలను తెలుసుకుందాం. ముందుగా అందరికీ నమస్కారం. కన్యా రాశి వారికి 2024 జూన్ మాసంలో ఎలా ఉండబోతోంది, ఆర్థిక విషయాలేంటి, ఆరోగ్య విషయాలేంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కుజుడి యొక్క మార్పు, బుధగ్రహం యొక్క మార్పు వల్లనే ఈ చాలా విశేషాల్లో మనకి కన్యా రాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు. ప్రతి వారం కూడా ఒక శుభ సంఘటన, ఆర్థిక లాభము, కాంట్రాక్టు లాభము, ఉద్యోగ లాభము, ఉద్యోగ మార్పులు, ఉద్యోగంలో బదిలీలు, ఇలా అనేక రకాలు. 1వ వారం సువర్ణాభరణ ప్రాప్తి, 2వ వారం ఉద్యోగ ప్రాప్తి, రాజకీయ రంగం లాభాలు, 3వ వారంలో ఆర్థిక శుభయోగాలు, షేర్ మార్కెట్లో కలిసి రావడం, అలాగే 4వ వారంలో వివాహ సంబంధ, సంతాన సంబంధ శుభవార్తలు. అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క శుభవార్త పొందుకునే అవకాశం. స్వామి, ఒకే కుటుంబంలో అన్ని వార్త కలుగుతాయా? ఏమో, భగవంతుడి యొక్క అనుగ్రహం ఉండి కొత్తగా పెళ్ళిన దంపతులు, అంటే గత 2-3 మాసాల క్రితం పెళ్ళిన దంపతులకి 4వ వారంలో సంతాన వార్త వినవచ్చు. లేదా పిల్లవాడికి
భార్య మంచి రాక వల్ల తప్పకుండా అదృష్టవంతమైన 2వ వారంలో 3వ వారంలో ఉద్యోగ ప్రాప్తి కలగవచ్చు. ఆడపిల్ల కొత్తగా ఇంటికి వచ్చింది కదా, తప్పకుండా ఆ పిల్లకి బంగారాభరణాలు కొనుగోలు చేయవచ్చు. అంటే ఏదైనా జరగవచ్చు. 2వ వారంలో తప్పకుండా రాజకీయ రంగంలో అనుకూలత, కొత్తగా పెళ్ళైన వాళ్ళు రాజకీయంలో గెలవచ్చు, లేదా కొత్తగా ఎన్నికల్లోకి వచ్చిన వాళ్ళు రాజకీయంలో గెలవచ్చు, లేదా పార్టీలు మారిన వారు రాజకీయంలో గెలవగలిగే అవకాశం కూడా ఉంది. అంటే ఇటువంటి శుభయోగాలు ఖచ్చితంగా ఉన్నాయి. తప్పకుండా మీకు అనుకూలవంతమైనటువంటి శుభ ఫలితాలు, వస్తువాహన సౌలభ్యం, సోదరుల మధ్య సఖ్యత, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చును. ఉద్యోగ ప్రాప్తి కొరకు కానీ, విద్యా ప్రాప్తి కొరకు కానీ కన్సల్టీ వాళ్ళ నుంచి ఒక మంచి వార్త వినే అవకాశం కనపడుతుంది. అలాగే ఉద్యోగంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, మంచి కళాశాలలో ప్రవేశం లభించడం, అనుకూలవంతుడు ఉద్యోగ లాభం, ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి ఉద్యోగ మార్పు పొందుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. చాలా మంచి ఉద్యోగ లాభం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్య నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం, అలాగే ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులు తవ్వే వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం బలంగా కనపడుతోంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడేటువంటి అవకాశాలు. అలాగే ఈ రాశి వారికి మంత్రి పదవి లభించే అవకాశం ఉందండి. క్యాబినెట్లో మంత్రి పదవి లభించుకోవచ్చును. తెలుగు రాష్ట్రాల వారికి కేంద్రంలో కూడా మంత్రి పదవి లభించే అవకాశం ఖచ్చితంగా ఉన్నది. ఈ రాశి వారు ఉంటే మాత్రం గ్యారెంటీ. అటువంటి శుభయోగం వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి మంచి అనుకూలవంతమైన శుభయోగం. అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా లాభాలు పొందుకునే అవకాశం కనపడుతోంది. వస్తువాహన సౌలభ్యం, నూతన వస్తువులు కానీ, వాహనం కానీ కొనుగోలు చేసే అవకాశం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభం. రైతన్నలకి శుభయోగం. తప్పకుండా మీరు ఏ పంటన వేయండి, చెరుకు, పొద్దుతిరుగుడు పువ్వు, అలాగే కందులు, పెసర్లు, గోధుమలు, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, ఏదైనా సరే వ్యాపారం బ్రహ్మాండం. అలాగే చింతపండు, బెల్లము, పత్తి, మిర్చి, టోకు వ్యాపారం చేసేవారికి, అంటే హోల్సేల్ వ్యాపారం చేసేవారికి లాభాలు, ఎక్స్పోర్ట్ చేసే అవకాశం. గత మాసంలో మనకి ఉల్లిపాయలు కూడా ఎక్స్పోర్ట్కి నిషేధం తొలగించారు. దానివల్ల కూడా మనకి మంచి లాభం, తప్పకుండా అభివృద్ధి పొందుకునే అవకాశాలు, విదేశాలకి మీ యొక్క వ్యాపారాన్ని విస్తరించగలిగే అవకాశం కనపడుతుంది. రైతులకి ఆనందకరమైన జీవనం ఖచ్చితంగా ఉంటుంది. వివాహాది నిశ్చయ తాంబూలాదుల్లో చాలా మంచి శుభయోగాన్ని పొందుకోవచ్చును. 1వ వారంలో, 4వ వారంలో కానీ వివాహ సంబంధ చర్చలు కానీ, అటువంటి ఒప్పందాలు కానీ, లేదా వివాహం కొరకు మీరు చేసేటువంటి ఖర్చులు కానీ, సువర్ణాభరణాలు కానీ తప్పకుండా మీరు దాంట్లో పాలు పంచుకోవచ్చు. అనుకూలంగా ఉంటుంది. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభం. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి అభివృద్ధి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చు. నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలో కూడా లాభాలు. భాగస్వామి వ్యాపారితో బాగా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. చాలా మంచి అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు. ధనధాన్య వృద్ధి పొందుకోవడం, విశేషమైనటువంటి రాజ్య సంపద, ఆగిపోయిన పనులు మళ్ళీ ప్రారంభం కావడం, లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం. 2 నెలల రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నాం స్వామి, చివరిదాకా వస్తుంది, వెనక్కి వెళ్ళిపోతుంది. ఈ నెలలో ఏ వారంలో సరే మీకు శుభయోగం ఉంటుంది. తప్పకుండా మీరు ఈ లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం, స్థలము కొనుగోలు చేయడం, పొలము కొనుగోలు చేయడం, అలాగే ఇల్లు కొనుగోలు చేయడం, ఇంటిని ఎక్స్టెన్షన్ చేయడం, వాస్తుపరంగా మార్చుకోవడం, లాంటివన్నీ కూడా శుభవార్తలు వింటారు. తప్పకుండా అటువంటి కార్యక్రమాలు చేసే అవకాశం. అలాగే తీర్థయాత్ర సేవలు, అనుకున్నటువంటి తీర్థయాత్ర సేవలు, ఎంతో కాలంగా పెండింగ్ ఉన్నటువంటి తీర్థయాత్ర కూడా పూర్తి చేసుకునే అవకాశం. ఆకస్మిక ధన ప్రాప్తి, ఆకస్మిక ఉద్యోగ ప్రాప్తి, విద్యార్థి ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, అకాడమిక్ పరీక్షలు కానీ, ప్రమోషన్ కోసం పరీక్షలు కానీ విజయాన్ని సాధించుకునే అవకాశాలు ఉన్నాయి. విదేశాలకు వెళ్ళే నిమిత్తమై మీ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతమయ్యేటువంటి శుభయోగాలు. ధనము, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, మంచి విచక్షణా జ్ఞానం. అలాగే కళాకారుల, క్రీడాకారులకి స్వదేశంలో, విదేశాలలో కూడా మంచి ప్రదర్శన. ముఖ్యంగా క్రీడాకారులకి అంటే మనకి మన భారతదేశం బ్రహ్మాండంగా ఈ రాశిలో ఉన్నటువంటి వ్యక్తులు మాత్రం ఖచ్చితంగా అటు బౌలింగ్ కానీ, అటు బ్యాటింగ్ నైపుణ్యతో ఖచ్చితమైనటువంటి విజయాన్ని సాధిస్తారు. అంటే మ్యాన్ ఆఫ్ ది సిరీస్గా ఉండే అవకాశం కూడా ఈ రాశి వారికి కనపడుతుంది. తప్పకుండా వీరికి అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు ఉన్నాయి. క్రీడాకారులకి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురాగలిగే అవకాశం కనబడుతోంది. అలాగే కళాకారులకు కూడా స్వదేశంలో, విదేశాల్లో కూడా ప్రదర్శన ఏర్పాటు చేసుకోవచ్చు. రాజకీయ నాయకులకి మంచి పదవి లభించే అవకాశం. నటీనటులు, దర్శక నిర్మాతలకి, అలాగే బుల్లితెర నటీనటులకు కూడా మంచి అవకాశాలు పొందుకునే శుభయోగంగా చెప్పవచ్చు. అలాగే ఆర్థిక విషయాల్లో అనుకూలవంతంగా కాబట్టి రుణ విమోచనాన్ని పొందుకోవడం, విదేశాలకు నూతన గృహాన్ని పొందుకునే అవకాశం చాలా చక్కగా చెప్పవచ్చు. విలువైనటువంటి వస్తు సామాగ్రి కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే భార్యాభర్తల మైత్రి, కుటుంబ వృద్ధి, సంతాన ప్రాప్తి, సత్సంగత్వం, అలాగే ప్రేయసి ప్రియులు పెద్దల అంగీకారంతో ఒక్కటే సూచనలు కూడా బలంగా కనబడుతున్నాయి. ఆత్మస్థైర్యం బాగా ఉంటుంది.
ధనయోగం ఉంటుంది, సోదరత్వ అనుకూలత ఉంటుంది, మాతృ సౌఖ్యము, తల్లి తరపు బంధువుల నుంచి వివాహ సంబంధ శుభవార్తలు వినే అవకాశం, తండ్రి సంబంధ బంధువుల నుంచి వారసత్వపు ఆస్తిపాస్తుల్ని పొందుకునేటువంటి అవకాశము కూడా చాలా బలంగా కనపడుతోంది. విశేషమైనటువంటి ధనధాన్య వృద్ధి పొందుకోవచ్చు. అలాగే ఇంతకుముందు ఆగిపోయిన పనులను కూడా మళ్ళీ పునర్విభావన సంతరించుకోవడం, వస్త్ర సువర్ణ ఆభరణ ప్రాప్తి, చేనేత వస్త్ర దర్జీ పని చేసేవారికి, పెట్రోలియం బేకరీ నూనె ఉత్పత్తులకు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే గుప్త నిధుల ద్వారా కూడా ధన ప్రాప్తి పొందుకోవచ్చు. అలా చెప్పేసి గుప్త నిధులు తవ్వమని చెప్పట్లేదు నేను, కానీ గుప్త నిధుల ద్వారా కూడా ధన ప్రాప్తి పొందుకోవచ్చు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. అంటే బెట్టింగ్ల వల్ల కూడా లాభం వచ్చే అవకాశం ఉంది. అలా నేను ఇప్పుడు ఈ మ్యాచ్ల గురించి బెట్టింగ్ పెట్టమని చెప్పడం నా ఉద్దేశం కాదు, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి ఇది చట్టబద్ధమైనటువంటి బెట్టింగ్లో పెట్టుబడి పెట్టండి, లాభాలు పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. చాలా మంచి ఆర్థిక ప్రయోజనం, కుటుంబ సఖ్యత, సత్సంతాన ప్రాప్తి, పిల్లల వల్ల గౌరవాలు పొందుకునే అవకాశం, పిల్లల వల్ల మీరు కూడా విదేశాలు వెళ్ళగలరు. అంటే గ్రాడ్యుయేషన్ డే కనుక ఉన్నట్టయితే తప్పకుండా తల్లిదండ్రులు ఆ గ్రాడ్యుయేషన్ డేలో పాలు పంచుకునే అవకాశం కనపడుతోంది. దానివల్ల కూడా ఆనందం పొందుకోవచ్చు. ముఖ్యమైనటువంటి కార్యాచరణ, ఏ పని కూడా వాయిదా వేసుకోకుండా ఈ మాసంలో పూర్తి చేసుకోగలిగేటువంటి అదృష్టంగా చెప్పవచ్చు. ఇలా అన్ని రకాల శుభయోగాలు, వస్తులాభం, వాహన యోగం, ఉద్యోగ లాభం, వృత్తి లాభం, భాగస్వామి వ్యాపారితో అనుకూలత పొందుకోవడం, అనుకున్నది సాధించగలిగే అవకాశం, ప్రతి విషయంలో కూడా ఈ మాసం మొత్తం మీరు సుఖము, సంతోషము, ఆనందము, ఐశ్వర్యము, పుణ్యక్షేత్ర దర్శన, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఆర్థిక సమతుల్యత, ఆర్థిక లాభాలు పొందుకోవడం, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకోగలిగే అదృష్టవంతమైన శుభదినంగా, సుఖమైనటువంటి మాసంగా చెప్పబడుతూ సర్వే జనా సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.